పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన 72 ఏళ్ల వృద్ధ మహిళ విజయలక్ష్మికి నోబెల్ వరల్డ్ రికార్డు వరించింది. 72 ఏళ్ల వయసులో అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా రికార్డు సృష్టించి అవార్డును అందుకుంది. అరుదైన అవార్డు రావడంతో విజయలక్ష్మిని గ్రామస్తులు అభినందించారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. శిరోజాల సంరక్షణకు తాను ప్రత్యేక శ్రద్ధ ఏమీ వహించలేదని, కేవలం కొబ్బరి నూనె, కుంకుడ కాయలు మాత్రమే వాడినట్లుగా తెలియజేశారు. ఆధునిక జీవనశైలిలో ఆందోళన లేకుండా సహజ సిద్ధంగా శిరోజాలకు మెరుగైన ఆరోగ్యం ఉంటుందని ఆమె తెలిపారు. వంశపారంపర్యంగా మా మాతృమూర్తి ద్వారా వచ్చింది. ఇక అది మెయింటైన్ చేయడం అంటే దానికి సీక్రెట్ ఏంటంటే చిన్నతనం నుంచి ఈరోజు 72 ఏళ్ల వయసులో ఈరోజు వరకు నాపై చెదరని తరగని మా భర్త మధుసూదన్ రావు గారు అనురాగం ముఖ్య కారణం. తర్వాత మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మాకు పంచే ప్రేమ, వాటన్నిటి వల్ల ఏంటంటే ఏ విధమైన టెన్షన్ లేకుండా ఆనందకరమైన జీవితం గడపటమే ఇవన్నీ ఇప్పటి వరకు నిలిచి ఉండటానికి కారణం. ఎందుకంటే టెన్షన్ మూలంగా ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి. కొంతవరకు నాకు మొన్న కోవిడ్ టైంలో మాత్రం కొంత కోల్పోయాను. అప్పుడు బాగా కొంచెం టెన్షన్ పడి ఆ వాతావరణం కానివ్వండి, ఆ టెన్షన్ మూలంగా కానివ్వండి కొంత పోయింది. అట్లా ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే మనశ్శాంతిగా ఆనందంగా జీవితం గడుపుతున్నప్పుడు ఆ ప్రభావం మనకి అన్నిటి మీద చూపిస్తుంది. ఆరోగ్యం మీద కానీ, జుట్టు మీద కానీ, దేని మీదైనా. నాకు ముఖ్య కారణం అది. పారాచూట్, కొబ్బరి నూనె, తల స్నానానికి కుంకుడుకాయలు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా అవి మార్చలేదు. ఆఖరికి నేను హాస్టల్కి వెళ్తూ కూడా కుంకుడుకాయలు కొట్టించుకొని తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించుకున్నాను.